తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నీరందించే లక్ష్యంతో వాటర్ గ్రిడ్పై గ్రామీణ ప్రాంత ఇంజనీర్లతో ఆచార్య జయశంకర్ వర్సిటీలో సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి నల్ల మరుగుదొడ్డి ఏర్పాటుపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు అడిగిన ప్రధానమంత్రి గారు మీరు వికాసం గురించి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, మరి మేము ఇట్లా వాటర్ గ్రిడ్ తీసుకుంటున్నామండి, మరి మీ సహకారం ఉండాలి, సంవత్సరానికి ఒక 2-3 వేల కోట్లు అని అంటే డెఫినెట్ మద్దతు చేస్తాము. आप अपना लाओ, अपने प्रस्ताव लाओ, क्या तैयार करते తీసుకొని రమ్మని చెప్పిండు ఆయన. అంటే నేను ప్రతిపాదన తయారు చేయాలి. ఏఆర్డబ్ల్యూఎస్ నుంచి మనకు సెంట్రల్ నుంచి వచ్చే పూల్ను ఇప్పుడు వచ్చేదానికి డబుల్ ట్రిపుల్ చేయించుకొని పర్ ఇయర్ గ్రాంట్ తీసుకోవాలి మనం. రాష్ట్రంలో మంచినీరు అందించే విషయంలో అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని కేసీఆర్ సూచించారు. వేల కోట్లు వెచ్చించి రూపుదిద్దుకున్న కార్యక్రమం దుర్వినియోగం అవ్వకుండా చూడాలని అధికారులకు నిర్దేశించారు. కింది స్థాయి ఉద్యోగులను అవగాహన పరిచి పథకం సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. అందరి సహకారంతో ముందుకెళ్తేనే ప్రభుత్వ పథకాలు అర్హులకు అందుతాయని చెప్పారు. ఎన్టీఆర్ సాగర్ ఉంది, లంకా సాగర్ ఉంది, అక్కడ కూడా ఉండేటువంటి రిజర్వాయర్స్ అక్కడ ఉన్నాయి. ఏది ఎక్కడ ఏ ప్రాంతానికి టైప్ అవుతుంది, ఏ రిజర్వాయర్స్ ఎట్లా టైప్ చేసుకోవాలా, ఎట్లా దాని ఎట్లా గ్రిడ్స్ లోకలైజ్డ్ గ్రిడ్స్ ఎట్లా తయారవుతుంది, పోయి ఫైనల్గా సెంట్రల్ గ్రిడ్ ఎట్లా తయారవుతుంది, మొత్తం కలిపి ఇంటిగ్రేటెడ్గా తెలంగాణ వాటర్ గ్రిడ్ ఎట్లా అవుతుంది అనేది మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 రోజుల 12 రోజుల పెట్టి తీసుకుందాం అందరం కూడా. అవసరమైతే 1-2 ప్లేస్లకు నేను కూడా వస్తాను కాంపిటేట్ అనుకున్న కాడికి హెలికాప్టర్ వేసుకొని. ఇక పరిశ్రమల కోసం ప్రభుత్వం వద్ద 10 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని అవకాశం తెలంగాణకు ఉందన్నారు. దేశంలో 2వ అతిపెద్ద పారిశ్రామిక నగరంగా హైదరాబాద్ను గుర్తించారని కేసీఆర్ తెలిపారు. త్వరలో రాష్ట్రానికి కోట్ల పెట్టుబడులు వస్తాయని వెల్లడించారు. తెలంగాణ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేస్తామని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు.